హలో అండి. అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ బావుండాలని నేనైతే యూనివర్స్‌ని కోరుకుంటున్నాను. అందరూ బావున్నారని అనుకుంటున్నాను. నేను కూడా బావున్నాను. సో, మనమందరం కూడా యూనివర్స్‌కైతే థాంక్ యూ సో మచ్ చెప్పుకుందామండి. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. సో, నేను మీ అందరి తరపు నుంచి కూడా యూనివర్స్‌కైతే గ్రాటిట్యూడ్ చెప్తున్నానండి. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. సో, మనం ఏదైతే అనుకుంటున్నామో అవన్నీ కూడా యూనివర్స్ తప్పకుండా మనకిస్తుందండి. సో, బిలీవ్ చేయండి. నమ్మకంతో మీరు యూనివర్స్‌కి మీ ప్రతి విష్‌ని కూడా కన్వే చేయండి. యూనివర్స్ అయితే తప్పకుండా ఆ రైట్ టైమ్‌లో మనకి ఎప్పుడు ఏది కావాలో అప్పుడు వాటినైతే అందించడం జరుగుతుంది. ఇక్కడ నమ్మకం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నేను ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను. సో, కొంచెం పేషెన్సీతో, నమ్మకంతో ఉండండి. మీ విషెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫుల్‌ఫిల్ అవుతాయి. నాకు రోజు కామెంట్స్ చేస్తున్న వాళ్ళకి వీడియోస్ చూస్తూ రెజొనేట్ అవుతుంది అక్క. మాకు బానే ఉంది. మాకిట్లా ఉంది అని నాకు కామెంట్స్ చెప్తున్న వాళ్ళకి, నాకు వాట్సాప్‌లో మెసేజ్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున అందరికీ కూడా థాంక్ యూ సో మచ్ అండి. సో, ఎట్లా ఉంది ఏంటి అని అది మీరు చెప్పాలి. చెప్తేనే నాకు తెలుస్తుంది మీకు రెజొనేట్ అవుతుందా లేదా అనేది. అంటే నేను వీడియోస్ చేసుకుంటూ, రీడింగ్స్ చేసుకుంటూ వెళ్ళిపోతే అది యూజ్ ఏమి ఉండదు కదండీ. మీకు కొంతైనా ఆ! దానివల్ల ఉపయోగం ఉంటేనే అది చేసినా మనకి ఉపయోగం. లేనప్పుడు అదంతా వేస్ట్ అయిపోతుంది. సో, మీకు ఇంకా నేను అందరికీ చెప్తున్నాను. పదే పదే చెప్తున్నాను. మీకు ఎట్లాంటి టాపిక్స్ కావాలి అంటే అందరికీ ఉపయోగపడేలాంటి జనరల్ టాపిక్స్ అయితే నేను దాని మీద రీడింగ్ చేసైతే నేను వీడియో పెట్టడం అయితే జరుగుతుంది. సో, కొంచెం లేట్ అవ్వచ్చు. కానీ అట్లాంటి టాపిక్స్ ఏమైనా ఉన్నా కూడా మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నా కూడా దాన్ని కూడా కామెంట్‌లో చెప్పండి. సో, నేను దాని మీద కూడా నేను తప్పకుండా ఒక రీడింగ్ చేసైతే పెట్టడం జరుగుతుంది. సో, అందరూ హ్యాపీగానే ఉన్నారని అనుకుంటున్నాను. నిన్న మనకి హ్యాపీ వుమెన్స్ డే రోజు వీడియో చేయడం అయితే లేట్ అయిపోయింది. సో, నేను కొంచెం బిజీగా ఉన్నాను. ఆల్రెడీ మీకు చెప్పాను. వుమెన్స్ డే సెలబ్రేషన్స్‌లో సో, కొంత పార్టిసిపేట్ చేయడం వల్ల నేను బిజీ అయిపోయి లేట్ నైట్ పెట్టాను. అప్పుడే నేను అందరికి విషెస్ చెప్పాను. వన్స్ అగైన్ లేట్ అయినా కూడా అందరికీ హ్యాపీ వుమెన్స్ డే అండి. వుమెన్స్ అందరూ స్ట్రాంగ్‌గా ఉండాలి. మీరేదైతే అనుకుంటున్నారో అవన్నీ సాధించాలి. ఎందుకంటే విమెన్ స్ట్రాంగ్‌గా ఉండి, చక్కగా పవర్‌ఫుల్‌గా ఉంటే ఒక ఫ్యామిలీ అంతా కూడా హ్యాపీగా ఉంటుంది. జెంట్స్ గురించి చెప్పట్లేదేంటక్కా? ఎప్పుడు వుమెన్స్ గురించే చెప్తున్నావా అని అనుకుంటే, విమెన్స్ డే సెలబ్రేషన్స్ కాబట్టి వుమెన్స్ గురించి చెప్తున్నాము ఇక్కడ. సో, అంటే ఏదైనా వుమెన్స్ గురించి చెప్పడమే అనే కాదు, ఎవరి గొప్ప వారిదే. కానీ ఒక విమెన్ స్ట్రాంగ్ అయ్యి, ఒక వుమెన్ ఎడ్యుకేటెడ్ అయ్యి, ఒక వుమెన్ హెల్తీ అయితే, ఆ ఫ్యామిలీ మొత్తం గూడా అట్లానే ఉంటుంది. చక్కగా వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉంటారు. ఇంట్లో వాళ్ళందరూ మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు కానీ, మీ రిలేటెడ్ పీపుల్స్‌లో కానీ ఎప్పుడైతే ఒక ఇంటి ఆమె హ్యాపీగా ఉంటారో, ఇల్లంతా కూడా హ్యాపీగా ఉంటుంది. ఆవిడ కరెక్ట్ టైమ్ టు పాపం ఆమె కోసం ఏది ఆలోచించుకోకుండా పిల్లలు, హస్బెండు, ఇంట్లో అత్తగారు, మామగారు లేకపోతే ఇంటి పనులు అనుకుంటూ అన్నీ చక్కబెడతారు. సో, అట్లా అందుకని ఎప్పుడు కూడా విమెన్ హెల్తీగా ఉండాలి, స్ట్రాంగ్‌గా ఉండాలని నేను కోరుకుంటున్నానండి. సో, అదే కోరికని యూనివర్స్‌కి ఇస్తున్నాను. యూనివర్స్ తప్పకుండా మన వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో మన ఛానెల్‌ని ఫాలో అవుతున్న లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చక్కగా హెల్త్ బావుంటుంది. వెల్త్ బావుంటుంది. మనీ బాగా సంపాదించుకోగలుగుతారు. హెల్త్ ఇష్యూస్ ఏమి ఉండకుండా అన్నీ పక్కకెళ్ళిపోతాయి. ఇంకా ఎమోషనల్ కనెక్షన్స్‌లో కూడా స్ట్రాంగ్‌గా ఉంటారు. ఇట్లాంటివన్నీ మీకైతే రావాలని ఆల్రెడీ నేను యూనివర్స్‌కి ప్రేయర్ చేస్తున్నాను. యూనివర్స్ తప్పకుండా కూడా మీకు అవన్నీ ప్రొవైడ్ చేస్తుంది. ఏంజెల్స్ మనకి సపోర్ట్ చేస్తాయి. సో, మీరందరూ హ్యాపీగా ఉండండి. హెల్తీగా ఉండండి. మీ వెల్త్‌ని చక్కగా డెవలప్ చేసుకోండి. ఇది మాత్రం నేను పదే పదే సార్లు ఎందుకు చెప్తున్నానంటే ఎంత మనం రిచ్ పర్సన్స్ అయినా ఎంత మనకి మనీ ఉన్నా ఆహ్, మనం ఏ టైంలో కూడా టైమ్‌ని వేస్ట్ చేసుకోకూడదు. మన స్కిల్‌ని డెవలప్ చేసుకోవాలి. ఏదైతే మనకిందులో నాలెడ్జ్ ఉంటదో దాన్ని డెవలప్ చేసుకోవాలి. అద్ దాంట్లో మనం స్ట్రాంగ్ అవ్వాలి. అందులో డబ్బులు వస్తున్నాయా? రాకపోతున్నాయా? అనేది తర్వాత విషయం. వస్తాయి ఆటోమేటిక్‌గా. కానీ మనం అనుకున్నంత సంపాదించలేకపోయినా కూడా మన నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకుంటూ ఉంటాం. సో, అట్లా మీరు ఉండండి. అన్ని విషయాల్లోనూ కూడా మీకు యూనివర్స్ సపోర్ట్ అయితే వస్తుంది. ఎందుకంటే నేను 100% చెప్తున్నాను. నేను బిలీవ్ చేసిందే మీకు చెప్తున్నాను.
నేను ఆల్రెడీ ఇవన్నీ గూడా నేను చాలా మంది రియల్ లైఫ్‌లో నేను చూసాను కాబట్టి నేను ఇంత స్ట్రాంగ్‌గా నేను చెప్పగలుగుతున్నాను. సో, మీరు సక్సెస్‌ఫుల్ విమెన్ కింద రెడీ అవుతారు. ఎవరైతే నా ఛానెల్‌ని ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ విష్ అయితే నెరవేరుతుంది. సక్సెస్‌ఫుల్ వుమెన్ అంటే మీరే అన్నట్లు ఉంటుంది. సో, ఇంకైతే ఇప్పుడు మనం రీడింగ్‌లోకైతే వెళ్ళిపోదామండి. యాజ్ యూజువల్‌గానే చెప్తున్నాను. ఎవరికైతే పర్సనల్ రీడింగ్స్ కావాలనుకుంటున్నారో వాళ్ళైతే నంబర్ అయితే స్క్రీన్ పైన ఉంటుంది. మీరు వాట్సాప్‌లో నాకు మెసేజ్ చేస్తే నేను రిప్లై అయితే ఇస్తాను. సేమ్ డే మీకు రీడింగ్ అయితే అయిపోతుందండి. మీరు కాల్‌లో ఉంటుండగానే నేను రీడింగ్ చేసి చెప్పడం జరుగుతుంది. నేను నా టైం చెప్తాను. ఆ టైంకి చేస్తే సరిపోతుంది. సో, ఎవరికైతే రీడింగ్స్ అన్నీ నచ్చుతున్నాయో, కనెక్ట్ అవుతున్నాయో తప్పకుండా కామెంట్ చేయండి. మీ ఒపీనియన్స్ అన్నీ నాకు షేర్ చేయండి. నేనైతే మీ అందరివి కూడా పేరు పేరున చదువుతున్నాను. కానీ రిప్లైస్ ఇవ్వడానికైతే నాకు ఆ టైం లేదు. ఆ టైం కూడా ఎందుకు లేదు, ఎందుకు లేదని 10 సార్లు చెప్తున్నాను. అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. టైం లేకపోవడం వల్ల నేను రిప్లైస్ అయితే ఇవ్వలేకపోతున్నాను. కానీ అందరివి చదువుతున్నాను. సో, ఎవరికైతే రీడింగ్ నచ్చుతుందో వాళ్ళందరూ లైక్ చేయండి. రెగ్యులర్‌గా చెప్తావా ఏంటక్క మేము చేస్తాం గదా! అని అనుకుంటున్నారేమో. అలా చెప్తే యూనివర్స్ కూడా వింటుంది. మన ప్రేయర్స్ అన్నిని, మన విషెస్‌ని యూనివర్స్ కూడా వినాలి. మీ అందరికీ అర్థమవ్వాలి అని నేను పదే పదే సార్లు చెప్తున్నాను. రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఎవరైనా ఈ రీడింగ్స్ అవసరం అనుకున్న వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఛానెల్‌ని అయితే సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే మనం రీడింగ్‌లోకి వెళ్ళిపోదాం. హ్మ్. సో, యూనివర్స్ ఒక రైట్ మెసేజెస్‌ని, ప్రాపర్ మెసేజెస్‌ని అయితే అందించండి యూనివర్స్. చూసే వ్యూవర్స్ అందరికీ కూడా వారి మనసులో ఉన్న ప్రతి విష్ ఫుల్‌ఫిల్ అవ్వాలని వారి తరపు నుంచి నేనైతే మీకు ప్రతి విష్‌ని కూడా కన్వే చేస్తున్నాను యూనివర్స్. తప్పకుండా ఒక రైట్ మెసేజెస్‌ని అయితే పంపించండి. ది హీరో 3 ఆఫ్ కప్స్. మీకు కార్డ్స్ అయితే కనిపిస్తున్నాయని అనుకుంటున్నాను. ఓకే. 'ది సన్', 'ది మూన్'. ఏంటి ఈరోజు అన్నీ మేజర్ ఆర్కానాలో కార్డ్సే వస్తున్నాయి మనకి. చాలా చాలా పాజిటివ్‌గా ఉంది వైబ్స్ అన్నీ. రీడింగ్ చూస్తున్న ఎవరో బాగా కనెక్ట్ అవుతున్నారు వాళ్ళ సోల్‌మేట్‌తో. వాళ్ళ సోల్‌మేట్ అంటే రిలేషన్‌షిప్ వైస్ ఎమోషనల్ కనెక్షన్స్ వైస్ అయితే అది అనుకుందాం. ఇక ఎవరైతే ఏదైనా అంటే విష్ మాకు పలానా బిజినెస్ కావాలి, లేకపోతే మా కెరియర్ ఎలా ఉండాలి, ఇట్లాంటివేవో ఉన్నప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయంటే బాగా కనెక్ట్ అవుతున్నాయి యూనివర్స్‌కి. అదే ఇక్కడ కనిపిస్తుంది. సో, అన్ని పాజిటివ్ కార్డ్స్ వస్తున్నాయి. ఏస్ ఆఫ్ స్వార్డ్ ఎనర్జీ. 4 ఆఫ్ కప్స్. సెవెన్ ఆఫ్ పెంటికల్స్. కింగ్ ఆఫ్ పెంటికల్స్. హ్మ్. సెవెన్ ఆఫ్ స్వర్డ్స్ అండ్ సిక్స్ ఆఫ్ స్వర్డ్స్. సో, ఇదైతే రీడింగ్ అండి. చూద్దాం ఇప్పుడు మనం ఎట్లా ఉంది ఏంటి అనేది. మీ కార్డ్స్ అన్నీ కనిపించాలి కదా! అందుకనే నేను దగ్గరగా అయితే పెడదామని అనుకుంటున్నాను. ఆల్రెడీ నేను కార్డ్స్ అన్నీ షఫుల్ చేసేసాను.
కార్డ్స్ అయితే కనిపిస్తున్నాయనే అనుకుంటున్నాను అందరికీను. సో, ఇక్కడ మనకి ది హీరపంత్ సారీ. సో 3 ఆఫ్ కప్స్ అండ్ ది మూన్, ది సన్ అండ్ ఏస్ ఆఫ్ స్వార్డ్స్, 4 ఆఫ్ కప్స్ అండ్ 6 ఆఫ్ స్వార్డ్స్ అండ్ 7 ఆఫ్ పెంటికల్స్ అండ్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ 7 ఆఫ్ స్వార్డ్స్. ఇవైతే వచ్చినియి మనకి. ఈ కార్డ్స్ అయితే మనకి రీడింగ్‌లో రావడం జరిగింది అండి. సో, యూనివర్స్ మనకిప్పుడు ఏం చెప్తుందో, మనకి ఎట్లాంటి మెసేజెస్ ఇస్తుంది, యూనివర్స్ మీకేం చెప్పబోతుంది అనేదైతే మనం చూద్దాం. ఇక్కడ ఫస్టు ది హీరపంత్ అండ్ 4 ఆఫ్ కప్స్. సో, ఎట్లా ఉందంటే మీ పర్సన్‌కి మీ మీద ఒక సిన్సియర్ లవ్వే ఉంది. అండ్ మీకైతే అన్‌కండిషనల్ లవ్ ఉంది. మీ పర్సన్ మీద మీకు ఉంది. మీ పర్సన్‌కి కూడా ఉంది. ఒక సిన్సియర్ అండ్ అన్‌కండిషనల్ లవ్ ఉంది. కానీ ఎట్లా ఉన్నాయంటే ప్రయారిటీస్ విషయానికొస్తే ఎమోషనల్ కనెక్షన్స్‌లో ఇప్పుడు మాట్లాడుకుందాం. ప్రయారిటీస్ విషయానికొస్తే ఎట్లా ఉంటుందంటే మీ పర్సను ఎప్పుడు కూడా ఆహ్, జరుగుతుంది కంగారు పడొద్దు. లేకపోతే ప్రతిదాన్ని కూడా డిలే చేయడం ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. ఎందుకు డిలే చేస్తారు? వాళ్ళు ఏదో చెప్పాలనుకుంటున్నారో అదైతే యూనివర్స్‌కి వదులుదాం, లేకపోతే మనం నమ్మిన సిద్ధాంతాలకు వదులుదాం ఇట్లాంటివి చెప్తారు. కానీ మీతో హ్యాపీగా ఉండాలి, మీతో ఎంజాయ్ చేయాలి అనేదైతే వాళ్ళకుంది. బట్ అదంతా కూడా ఎక్స్‌ప్రెసివ్‌గా వెంటనే ఎక్స్‌ప్రెస్ చెయ్యరు. కానీ మిమ్మల్ని చూస్తారు, మీతో మాట్లాడతారు. సమ్ సినారియోస్‌లో ఎట్లా ఉంటుందంటే ది హీరపంత్ ఎనర్జీ మీకు అరే! ఏం జరుగుతుంది? ఏంటి? ఏ విషయం గురించి కూడా సరిగ్గా డెసిషన్స్ తీసుకోవట్లేదు. అసలు మా లైఫ్‌లో ఏం జరుగుతుంది? అనే ఒక ఫీల్ కూడా మీకొచ్చేస్తూ ఉంటుంది. అట్లా ఉంటుంది. అంటే అసలు సిట్యుయేషన్స్ ఏంటి అనేది మీకు అర్థం కాదు. మీరు ఏం చెప్తున్నా గూడా వాళ్ళు పట్టించుకున్నట్టు ఉండరు. కానీ పట్టించుకుంటూ ఉంటారు. తెలుస్తుంది. కానీ అట్లా అనిపించదు మీకు. అంటే పర్సను ఎక్స్‌పోజ్ అవ్వరు. అండ్ అన్‌కండిషనల్ లవ్ ఉంటుంది కానీ ఎక్స్‌పోజ్ అవ్వరు. సో, కాన్సంట్రేటెడ్‌గా ఉంటారు. మళ్ళీ మీరు ఏం చేస్తున్నా కూడా వాళ్ళు ప్రతి విషయంలోనూ కూడా కాన్సంట్రేటెడ్‌గా ఉంటారు. నెక్స్ట్ ఏది చేయాలనుకున్నా కూడా నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలి, నెక్స్ట్ మూమెంట్ ఏం తీసుకోవాలి అని ఇట్లాంటివి ఆలోచిస్తూ ఉంటారు. ఒక్కొక్క సందర్భంలో ఏం జరుగుతుందంటే ప్రతి విషయానికి కూడా మీరు తొందరపడి మీరు ఏంటి ఇలా జరుగుతుంది, ఈ టైం ఏంటి, ఇట్లా మీరు మాకు ఏ విషయంలోనూ కూడా సరైన డెసిషన్స్ చెప్పట్లేదు. ఇట్లాంటివి మీరు అడుగుతా ఉంటే పర్సన్ ఏం చేస్తారంటే ఏమి మాట్లాడకుండా సైలెంట్ అయిపోతారు. లేకపోతే కొన్ని రోజులు కొన్ని అవర్స్ గాని అంటే గంటలు గాని, కొన్ని డేస్ గాని ఐసోలేటెడ్ అయిపోతారు. అంటే వాళ్ళు ఎక్కడో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవడం గానీ, లేకపోతే మీరు కదిపిచ్చినా మాట్లాడకుండా ఉండడం కానీ ఇట్లాంటివి చేస్తారు. ఆ సిట్యుయేషన్స్‌లో మీకేమనిపిస్తుందంటే అసలు మమ్మల్ని లవ్ చేయట్లేదేమో, మమ్మల్ని పట్టించుకోవట్లేదేమో, మేము రైట్ పర్సన్‌ని చూజ్ చేసుకోలేదేమో, అసలా మేము ఏంటి ఒక్కొక్కసారేమో బాగా ఎఫెక్షన్ చూపిస్తారు. ఒక్కొక్కసారేమో చూపిచ్చరు. ఇట్లాంటి డిఫరెంట్ యాంగిల్స్‌లో మీరట్లా ఆలోచిస్తూ ఉంటారు. కానీ పర్సన్‌కైతే అన్‌కండిషనల్ లవ్ ఉండదు. యూనివర్స్ అదే చెప్తుంది. అన్‌కండిషనల్ లవ్ అంటే వాళ్ళు ఆహ్, కండి అన్ అనుకోనంత మీ మీద ప్రేమ అయితే ఉంది. సిన్సియర్‌గాను కూడా ఉన్నారు. ఎవరైతే ఈ రీడింగ్‌కి రెసొనేట్ అవుతున్నారో, ఈ రీడింగ్‌కి కనెక్ట్ అవుతున్నారో వాళ్ళకి ఈ పర్సన్ సిన్సియర్‌గానే ఉన్నారు. అన్‌కండిషనల్ లవ్ అయితే ఉంది. ఇంకా ఎవరైతే ఇప్పుడిప్పుడే రిలేషన్‌షిప్‌లోకి ఎంటర్ అవుతున్నారో అట్లాంటి వాళ్ళ విషయాన్ని చూసుకున్నట్లయితే మీ పర్సను సిన్సియర్ అండ్ అన్‌కండిషనల్. బట్ ఎలా ఉంటారంటే ఎక్స్‌పోజ్ చెయ్యరు. మీరంటే బాగా ఇష్టం ఉంటుంది. మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఇంకొకటేంటంటే వాళ్ళ లవ్‌ని ప్రూవ్ చేసుకోవడానికి అసల ఏం చెప్పాలి? ఎట్లా చెప్పాలి? మేము ఎట్లా ఒక స్టెప్ తీసుకోవాలి? ఇట్లాంటి విషయాలకి ఆహ్, ప్రూవ్ చేసుకోవడానికి టైం కోసం కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంకొకటేంటంటే లేదా మీ సైడ్ నుంచి ఏమైనా మూవ్‌మెంట్ వస్తుందా అనేది కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారట. అట్లా ఉంటుంది సిట్యుయేషన్స్. నెక్స్ట్ 3 ఆఫ్ కప్స్ అండ్ 6 ఆఫ్ స్వార్డ్ ఎనర్జీ. ఇక్కడ 2 ఎలా ఉన్నాయంటే, ఒకటి కప్స్ 3 ఆఫ్ కప్స్ చక్కగా ఏదైనా సెలబ్రేషన్స్ చేసుకోవడం కానీ, ఏదైనా ఎంజాయ్ చేయటం గానీ, ఇట్లాంటివన్నీ మీ లైఫ్‌లో జరగబోతున్నాయి. అంటే మీ పర్సన్ మీ దగ్గరికొచ్చి ఇన్ కేస్ మీ బర్త్‌డే సెలబ్రేషన్స్ కానీ, లేకపోతే ఏదైనా స్పెషల్ అకేషన్స్ సెలబ్రేట్ చేయాలని కానీ, ఇట్లాంటివి ఆలోచిస్తూ ఉంటారు. అంటే
మీరు కలుసుకున్న డేస్‌లో ఆ రోజులు కానీ, ఇట్లాంటివేవైనా సంథింగ్ అట్లాంటివేవైనా జరుగుతాయి అనేది ఇక్కడ తెలుస్తుంది. కానీ ఎట్లా ఉంటుందంటే 6 ఆఫ్ స్వార్డ్ ఎనర్జీలో అన్నీ చేసుకుంటూ ఉంటారు. కానీ అదే సిట్యుయేషన్‌లో స్ట్రక్ ఎనర్జీ కూడా ఉంటుంది మీ దగ్గర. అంటే సెలబ్రేషన్స్ చేసేస్తారు. అన్నీ అయిపోతాయి. మళ్ళీ మళ్ళీ యాజ్ ఇట్ ఈస్‌గా ముందులాగే ఉంటారు. ముందులాగా ఉండడం అంటే కొన్ని కొన్ని విషయాల్లో ఎక్స్‌ప్రెస్ చేస్తారు. కొన్ని విషయాల్లో ఎక్స్‌ప్రెస్ చేయరు. మీకేమనిపిస్తుంది? అసలు ఏది కూడా ఓపెన్ అప్ అవ్వరేంటి? ఏది కూడా మా అంత జెన్యూన్‌గా ఉండరేంటి? అన్నట్లు మీ ఆలోచన అయితే ఉంటుందనేది ఇక్కడ తెలుస్తుంది. సో, మీరు మళ్ళీ అక్కడ ఎలా ఉంటారంటే మళ్ళీ మీది రిపీటెడ్ క్వెషన్. అయ్యో! నేను ఏదో ఒకటి ఒక స్టెప్ ముందుకెళ్తుంది అని అనుకున్నప్పుడు మళ్ళీ నెక్స్ట్ స్టెప్‌లో ఒక స్ట్రక్ ఎనర్జీ ఎదురవుతున్నప్పుడు ఎట్లా ఉంటుందంటే, అరే! నేను ఇదనుకుంటున్నాను. వీళ్ళు మళ్ళీ పాతలాగానే ఉన్నారు. వీళ్ళ దగ్గర ఏమీ మార్పు లేదు. నేనే ఎక్కువ ఎంజాయ్‌మెంట్ మోడ్‌లోకెళ్తున్నాను. నేనే సెలబ్రేషన్స్ చేసుకోవాలనుకుంటున్నానా? ఒకసారి ప్రేమ చూపిస్తారు. సో, ఒక స్ట్రక్ ఎనర్జీ రావటం, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతా ఉంటాయి. అదే కెరియర్‌లో చూసుకుందాం మనం ఇది రీడింగ్‌ని. కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే మీరు హ్యాపీగా ఫీల్ అయ్యే ఒక మూమెంట్ అయితే మీకు రాబోతుంది. ఏదైతే మీరు జాబ్ రిలేటెడ్‌గా కానీ, ఇన్‌కేస్ మీరేదైనా ఒక జాబ్‌కి అప్లై చేసుకున్నారనుకోండి. దానిలో నుంచి ఒక గుడ్ న్యూస్ అయితే మీరు వినగలుగుతారు. ఇంకొకటి మీరు ఒక స్టెప్ ఏదైనా ప్రమోషన్స్ రూపంలో కానీ, ఇట్లాంటివి కూడా రావడం అయితే జరుగుతుంది. ఒక బిజినెసే స్టార్ట్ చేస్తున్నారనుకోండి. బిజినెస్‌లో మీరనుకున్నది ఈ మంత్ ఒక 1,00,000 నాకు ఆహ్, లాభాలు ప్రాఫిట్ వస్తుంది అని మీరనుకుంటే అది 1,00,000 కాకుండా 2,00,000 అయ్యే ఛాన్సెస్ మీకు ఉండబోతున్నాయి. ఇట్లా ఉంటుందనమాట. ఎవరికైనా ఫైనాన్షియల్‌గా మేము వీక్ అయిపోయాము ఇంతవరకు అనుకుంటుంటే, అట్లాంటి వాళ్ళకి కూడా మీరు స్టెప్ బై స్టెప్ ముందుకెళ్ళే ఛాన్సెస్ అన్నీ వస్తాయి. దానికోసం యూనివర్స్ ఎట్లా మీకు హెల్ప్ చేస్తుందంటే, మీరేదైతే ఆలోచిస్తున్నారో అవన్నీ యూనివర్స్ కన్వే చేసేసుకుంటుంది. ఆల్రెడీ నేను లాస్ట్ రీడింగ్‌లో కూడా మీకదే చెప్పాను. నేను చేసే రీడింగ్‌లో యూనివర్స్ ఎట్లా ఉందంటే, మీరు ఏది ఇస్తుంటే అది ఆహ్, రిటర్న్‌గా తీసేసుకొని మీకేది కావాలో అది ఇవ్వడానికి ట్రై చేస్తుంది. అంటే మీ విషెస్ అన్నీ కూడా, మీ ఎఫర్ట్స్ అన్నీ కూడా చాలా చాలా స్ట్రాంగ్‌గా ఉంటేనే ఆ యూనివర్స్ అట్లా చేయగలుగుతుంది. ఇక్కడ అదే చెప్తుంది సార్. హీరో పంత్ ఎట్లా అంటే ప్రతి దాన్ని కూడా ఒక ట్రెడిషనల్ వేలో మీరు ఆలోచించగలుగుతారు. చక్కగా మీరు ఏదైతే మీ యొక్క రిస్ట్రిక్షన్స్ కానీ, మీ యొక్క ఆలోచనలు కానీ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా మంచి వేలో అమలుపరుచుకుంటూ వెళ్ళిపోతారు. ఇంకోటేంటంటే ఏది చేస్తున్నా కూడా ఒక సిన్సియర్ వేలో ఒక స్ట్రాంగ్ మైండ్‌సెట్‌తో మీరు దాన్ని ముందుకు తీసుకెళ్తారు. ఆ బిజినెస్ అయినా, లేకపోతే జాబ్ అయినా, కెరియర్ అయినా ఏదైనా కూడా. ఫైనాన్షియల్ మేటర్స్ అయినా మంచిగా హ్యాండిల్ చేయగలుగుతారు. మోసాలు చేయడం కానీ, ఎక్కడైనా అవకతవకలు చేయడం కానీ ఇట్లాంటివి లేకుండా అన్నిట్లోనూ ఒక జెన్యూన్ పర్సన్‌గా మీరైతే ఉండగలుగుతారు. అదే విధంగా మీరు ఏదైతే ఆశిస్తున్నారో నేనిప్పుడు చెప్పాను కదా! మీకు ఎట్లా అంటే ఇంత అమౌంట్ ఆఫ్ మనీ వస్తుందనుకుంటే దానికి రెట్టింపు రావడం ఇట్లాంటివి వస్తాయి. అవి ఎంజాయ్ చేస్తారు. జాయ్‌ఫుల్‌గా ఉంటుంది. ఇంకా సెలబ్రేషన్స్ కూడా చేసుకునే ఛాన్సెస్ ఉంటుంది. అంటే ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్‌కి రాస్తున్నారో వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ రావడం కానీ, లేకపోతే మీకు ఏదైనా ఎడ్యుకేషన్‌లో ఉంటే ఎడ్యుకేషన్‌లో మీకొక మంచి సీట్ అంటే మీరు కోరుకున్న ప్లేస్‌కి ఏదైనా అంటే ఎడ్యుకేషన్‌లో మీరు కోరుకున్న విధంగా మార్క్స్ రావడం, స్కోర్ చేసుకోవడం గానీ, లేకపోతే ఏదైనా సీట్ అలాట్‌మెంట్ జరగడం కానీ, ఇట్లాంటివన్నీ కూడా మీకు సెలబ్రేషన్ మూమెంట్స్ అన్నమాట. లేకపోతే సాలరీ ఇంక్రీజ్ అవ్వడం కానీ, లేకపోతే మీకేదన్నా నాకు ఈ పలానా ప్లేస్ నుంచి పలానా ప్లేస్‌కి చేంజ్ అవ్వాలని ఉంది. సో, నేను ట్రాన్స్‌ఫర్ కావాలి అని కోరుకున్నా. ఆ ట్రాన్స్‌ఫర్ జరగడం గానీ, ఇట్లాంటివన్నీ కూడా సెలబ్రేషన్ మూమెంట్స్ అన్నీ కూడా జరుగుతాయి. యాజ్ ఇట్ ఈస్‌గా జరుగుతాయి. అమౌంట్స్ అన్నీ రన్ అవుతూ ఉంటాయి. బిజినెస్ అయితే బిజినెస్, ఏదైతే మీ కెరియర్ ఉందో అదంతా సక్సెస్‌ఫుల్‌గా ముందుకు వెళ్తూ ఉంటుంది. కానీ అక్కడే 4 ఆఫ్ స్వార్డ్ ఎనర్జీ సారీ 6 ఆఫ్ స్వార్డ్ ఎనర్జీ ఎట్లా ఉంటుందంటే ఆహ్, ఒక మీ ఆలోచనలన్నీ ముందుకెళ్తున్న టైంలో ఒక కొత్త విషయంగా అంటే ఏదైనా ఇష్యూస్‌లో డిలే అవ్వడం కానీ ఆటోమేటిక్‌గా అన్నీ జరుగుతా ఉంటాయి. కానీ అప్పుడే ఒక కొత్తదేదైనా క్రియేట్ అవుతుంది. మీకు ఆల్రెడీ ఇదంతా మీ థాట్ ప్రాసెస్‌లో జరుగుతూ ఉంటుంది. మీకు ఐడియాస్ ఒస్తాయి. ఓహ్! నేనిట్లా చేశాను కదా! ఈ మిస్టేక్ ఇక్కడ ఎలివేట్ అయిపోతుందేమో. ఈ మిస్టేక్ అంటే ఏదో ఒక చిన్న ఇన్ని మంచి పనులు చేసుకుంటూ మంచి జరుగుతున్నప్పుడు కూడా బై మిస్టేక్‌గా మనం ఏదైనా ఒక స్టెప్స్ వేసేటప్పుడు ఒక్కొక్కటి అడుగు తప్పొచ్చు. అట్లా అన్నమాట. ఆలోచన ముందుగానే వస్తుంది. ఓకే. నేను ఈ మిస్టేక్ అంటే ఈ వేలో వెళ్తున్నాను. ఇక్కడ కొంచెం నేను డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అదెలా ఉంటుంది?
అంతా సాలరీ అంతా తీసుకుంటారు. చక్కగా సాలరీని చేతిలో పట్టుకుంటారు. ఎంజాయ్ చేస్తారు. అన్నీ అవుతాయి. కానీ అక్కడ అనుకున్న టైంకి మీ సాలరీ మీకు పడుతుంది. దానికి సరిపడా వేరే ఏదైనా ఖర్చులు మీకు రావటం కానీ, లేకపోతే ఎవరైనా దాన్ని కొంత నాకు మనీ కావాలని అప్పులడగడం గానీ, లేకపోతే మీ బిజినెస్ బాగా ఎళ్తుంది చక్కగా సక్సెస్‌ఫుల్‌గా ముందుకు బిజినెస్ ఎళ్తున్నప్పుడు, బిజినెస్‌లో కరెక్ట్‌గా మీ ప్రొడక్ట్స్ అన్నీ మార్కెటింగ్‌లో ఉన్నాయి, చక్కగా ఉన్నాయంటే, ఎవరైనా మీ మార్కెటింగ్ మీద ఏదైనా సరిగ్గా ఈ ప్రొడక్ట్ లేదు, అన్నట్లేదని చెప్పడం కానీ, లేకపోతే ఎక్కడైనా మార్కెటింగ్ ఆగడం కానీ, ఇట్లాంటివి జరుగుతా ఉంటాయి. ఇక జాబ్ రిలేటెడ్‌గా అట్లా చూసుకున్నట్లయితే ప్రమోషన్స్ వస్తాయి, అన్నీ వస్తాయి. కానీ ఎళ్ళిన చోట ప్రమోషన్స్ వస్తాయి. ప్రమోషన్ తాలూకా సాలరీని తీసుకుందాం అనుకునేటప్పుడు అక్కడ ఏదైనా డిస్టర్బెన్స్ క్రియేట్ అవ్వడం గానీ, ఇట్లా చిన్న చిన్న ఇష్యూస్ అయితే జరుగుతూ ఉంటాయి. అంటే అకేషన్ జరుగుతుంది, మంచయితే జరుగుతుంది. కానీ దానిలో ఒక చిన్న డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. సో, మీరు అలర్ట్‌గా ఉండండి అనేది యూనివర్స్ చెప్తుంది. అంటే ఏదైనా వచ్చే ముందు యూనివర్స్ చెప్తుంది అంటే, దాన్ని చక్కగా మీరు అర్థం చేసుకోవాలి. మీకు అది చక్కగా అలా తెలుసుకోవాలి అనేది యూనివర్స్ యొక్క ఇంటెన్షన్. ముందు జాగ్రత్తలు తీసుకోవాలనేది యూనివర్స్ యొక్క ఇంటెన్షన్. సో, అట్లా ఉంటుంది అనేది లేదు ఒక ఆహ్, ట్రాన్స్‌ఫర్ జరిగింది. అంటే ట్రాన్స్‌ఫర్ కోరుకున్నారు. మీరు మీరు మీకు నచ్చిన ప్లేస్‌కి మీరు వెళ్ళాలని మీరు ట్రాన్స్‌ఫర్ అయితే కోరుకున్నారు. అక్కడికి వెళ్లారు. కానీ అక్కడ అందరూ మీతో మింగిల్ అవ్వలేకపోతున్నారు. లేకపోతే అక్కడ ఎక్కువ డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. ఇట్లాంటివి తెలుస్తాయి. అక్కడ కొంచెం మళ్ళీ అరే! అంతా మంచిగానే ఉంది. ఇక్కడ ఏంటి ఇలా ఉన్నారు అట్లా ఏదో ఒక చిన్న సినారియోస్‌లో ఇలాంటి క్లాషెస్ అన్నీ జరుగుతా ఉంటాయి. కానీ సెలబ్రేషన్స్ ఉంటాయి. కానీ మీరు మీరు కోరుకున్నవన్నీ మీరు దక్కించుకోగలుగుతారు. ఇలాంటివన్నీ జరుగుతున్న టైంలోనే ఈ డిస్టర్బెన్సెస్ అన్నీ జరుగుతాయి అనేది కెరియర్ పరంగా ఎవరైతే చూస్తున్నారో అంటే ఎమోషనల్ కనెక్షన్స్ చూస్తున్నాం, కెరియర్‌లు చూస్తున్నాం. సో, రెండిటికి ఎమోషనల్ కనెక్షన్స్ వైస్ ఎవరైతే రిలేటెడో వాళ్ళు ఎమోషనల్ వైస్ చూడండి. కెరియర్ వరకు ఎవరైతే రిలేటెడో కెరియర్ పరంగా చూడండి. సో, ఇదన్నమాట. నెక్స్ట్ ది మూన్. సెవెన్ ఆఫ్ పెంటికల్స్. ఆల్రెడీ నేను చెప్పాను గదా! ఇక్కడ ఎమోషనల్ కనెక్షన్స్‌లో మాట్లాడుతున్నా ఇప్పుడు. ఎమోషనల్ కనెక్షన్స్‌లో మీ పర్సను మీ మీద ఇంట్రెస్ట్ ఉంటారు. సిన్సియర్ అని మీకు తెలుస్తుంది. తర్వాత ఏంటంటే అన్‌కండిషనల్ లవ్ ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి. కానీ దాన్ని ఎక్స్‌ప్రెస్ చేయరు. సమ్‌టైమ్స్ అవన్నిటిని హోల్డ్ చేస్తారు. ఆహ్, తర్వాత చూద్దాంలే అంటారు. లేకపోతే ఏదో ఒకటి మాటలు చెప్పి తర్వాత దాటేద్దాం అంటారు. ఇట్లాంటివన్నీ జరుగుతున్నప్పుడు అసలు మీకు ఏమి అర్థం కాని సిట్యుయేషన్‌లో మీరుంటారని నేను ముందే చెప్పాను ఎమోషనల్ కనెక్షన్స్ చెప్తున్నప్పుడే. సో, ఆ టైంలోనే ది మూన్ ఎట్లా అంటే మానసికంగా మెంటల్‌గా డిస్టర్బ్ అయిపోతూ ఉంటారు మీరు. ఏంటి నేనే ఎందుకు ఇట్లా చేస్తున్నాను? నాకేమీ జరగట్లేదేంటి? నేను రైట్ పర్సన్‌ని ఎంచుకున్నానా లేదా? ఈ పర్సన్ ఏంటి నాతో కాసేపు ఇట్లా ఉంటారు, కాసేపు అట్లా ఉంటారు. లేకపోతే నన్ను వాడుకుంటున్నారా? లేదా మంచిగానే ఉంటారు. మళ్ళీ ఇట్లా మాట్లాడుతున్నారేంటి? ఇట్లా అనిపిస్తుందనమాట. ఎవరైతే మీ యొక్క పార్ట్నర్, మీ సోల్‌మేట్ ఇట్లా ఉన్నారో వాళ్ళ విషయంలో. ఇంకా ఎలా ఉంటుందంటే చుట్టూ సరౌండింగ్స్ నుంచి కూడా డిస్టర్బెన్సెస్. అంటే మిమ్మల్ని ఏదో ఒకటి అనాలని చూడటం కానీ, ఏదో మీ మైండ్ సెట్‌లో మీ మెంటల్‌గా మీరేదైతే డిస్టర్బ్ అవుతారో వాటి మీద మీకు ఒక కొంతవరకు మీకు ఇబ్బందనేది కలుగుతుంది. ఎవరైనా ఏదైనా మాట అంటే మీరు బాధపడటం కానీ, లేకపోతే ఎవరైనా డిస్టర్బ్ చేయడం కానీ ఇట్లాంటివి జరుగుతుంది. సేమ్ టైమ్ మీ పర్సన్ కూడా మీ పార్ట్నర్ కూడా ఇదే విధంగా ఉంటారు. మిమ్మల్ని వారు అర్థం చేసుకోవట్లేదు అని మీరనుకుంటే వాళ్ళేమనుకుంటారు వాళ్ళు మమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు. ఎప్పుడు ఈ బర్డెన్స్ అన్నీ నేనే మోయాలా? ఎప్పుడు నేనింత ప్రేమ చూపిస్తున్నాను. నేను అనుకోకుండా ఇంత వస్తున్నాను. ఇట్లా జరుగుతుంది. కానీ ఎందుకిలా ఉండిపోతున్నాను. ఇట్లాంటివి వాళ్ళ మనసులో కూడా క్వెషన్స్ అనేవి రైజ్ అవుతుంటాయి. ఎన్ని వేవ్ రేజ్ అయినా 10 ఆఫ్ పెంటికల్స్, 7 ఆఫ్ పెంటికల్స్ ఎట్లా ఉంటుందంటే మీకు ఏదైతే కావాలి అనుకుంటున్నారో అది త్వరగా మీరు పట్టుకోవడానికి ఎట్లా అయితే మీరు కోరుకుంటున్నారో అట్లాంటి లవ్‌ని మీరు పొందడానికి మీరు చాలా మీ మీ వైపు నుంచి మీరు ఆలోచిస్తూ ఉంటారు. మీ పార్ట్నర్ ఎట్లా ఉన్నారు? సో, ఇవన్నీ జరుగుతున్నా కూడా నేను వాళ్ళని వదులుకోలేను అని మీ పార్ట్నర్‌కి తెలుసు. వారి మనసులో ఉంటుంది. కానీ ఆ అవకాశం కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. మిమ్మల్ని ఒప్పించడానికి ఇది కాదు ఇది సిట్యుయేషన్ అని చెప్పడానికి. చెప్తారు మీరు వింటారు అని అనుకుంటారు. కానీ కొన్ని కొన్ని సిట్యుయేషన్‌లో ఆ మాటల్లోనూ కూడా కొంతవరకు మళ్ళీ ఏదో ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ అయిపోతుంది. మీరు వాళ్ళు చెప్పింది విన్నాక అవునా! ఇదంతా నిజమేనా? నన్నెందుకు ఇలా మోసం చేస్తున్నావు? ఎందుకు నువ్విప్పుడు ఇలాగే చెప్తావు. ఇట్లాంటి మాటలు మీరు రైజ్ చేసేసరికి వాళ్ళకి మళ్ళీ ఏం చేయాలో ఏంటి అనేది ఆలోచన అయిపోతూ ఉంటుంది. అట్లా వాళ్ళు ఏమని ఆలోచిస్తూ ఉంటారంటే అసలు ఇదంతా ఎప్పుడు సార్ట్ ఔట్ అవుతుంది? నన్నెప్పుడు అర్థం చేసుకుంటారు?
నా మనసులోని ప్రేమను అప్పుడు అర్థం చేసుకుంటారు. నేను బాధ్యతగానే ఉన్నాను కదా! నా బాధ్యతల్ని వీళ్ళేంటి ఇట్లా అర్థం చేసుకుంటున్నారు అనే ఆలోచనతో వాళ్ళుంటారు. సో, ది సన్ ఈ ఈ ఈ క్లాషెస్ ఇవన్నీ జరుగుతూ ఉన్నా మీ పార్ట్నర్ మనసులో ఏముంటుందంటే మీతో ఆళ్ళు ఫస్టే నేను చెప్పాను కదా! ఎట్లా అంటే సిన్సియర్‌గా ఉంటారు. మొత్తం ఎలా అంటే మోడరేట్ లవ్వు అండ్ అన్‌కండిషనల్ లవ్ అని నేను చెప్పాను. సో, ఇక్కడ ది సన్ ఎలా అంటే మీకు లవ్ అనేది ఒక లాంగ్ టర్మ్ పీరియడ్‌లో అంటే మీ పాస్ట్ లవ్ నుంచి ఒక చక్కగా ఎంతో కాలం నుంచి మీరన్నీ కూడా మెయింటైన్ చేస్తున్నారు. మీ పర్సన్ మిమ్మల్ని ఎంతో కాలంగా ఇష్టపడుతున్నారు. ఈరోజు, నిన్న పుట్టింది కాదు. సో, అన్‌కండిషనల్ లవ్ ఎఫెక్షన్ అది అలానే ఉంది అని మనం ముందే చెప్పుకున్నాం. సో, వాళ్ళేంటంటే లాంగ్ పీరియడ్ నుంచి మిమ్మల్ని ఇష్టపడుతున్నారు. ఎప్పుడెప్పుడు మీతో లైఫ్‌ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలన్న ఆలోచన వాళ్ళకుంది. కానీ ఎలా ఉందంటే మనసులో అయితే ఇవన్నీ ఆలోచనలున్నాయి. సో, కానీ ఉన్నా కూడా కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్ కానీ, వాళ్ళకున్న ఆలోచనలు కానీ, వాళ్ళకున్న ఏవైతే బౌండరీస్ ఉన్నాయో వాటికి గానీ వాళ్ళు కొంతవరకు ఇంకా వెయిట్ చేద్దాం. ఇట్లా ఆలోచన అయితే ఇప్పటి వరకు ఉంది. కానీ ఇక మీదట ఇట్లాంటి డెసిషన్స్ వద్దు. ఇంక ముందుకెళ్దాం. ఇంకా ఎవరైతే మ్యారేజ్ కోసం ఆలోచిస్తున్నారో అట్లాంటి వాళ్ళకి ముందుకెళ్దాం. ఒక ఫ్యామిలీని బిల్డ్ చేసుకుందాం. ఇంకా మా బాండింగ్ ఇంకా మంచిగా స్ట్రాంగ్ అవ్వాలి. ఇట్లాంటి ఆలోచన అయితే మీ పార్ట్నర్‌కి ఉంటుందనేది ఇక్కడ తెలుస్తుందండి. సో, మీ ఆలోచన కూడా అదే విధంగా ఉంటుంది. ఎవరైతే కమిట్మెంట్స్ అడుగుతున్నారో, ఎవరైతే మీరు లైఫ్‌లో ఇంకా ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇట్లా అయితే జరుగుతుంది అనేది ఇక్కడ తెలుస్తుంది. సో, మీ పార్ట్నర్ ప్రతి నిమిషం కూడా ఆలోచిస్తున్నా కూడా వాళ్ళేంటంటే ఎక్కడికి వెళ్ళినా మీ ఆలోచన ఉంటుంది. కానీ మీకది ఎక్స్‌ప్రెస్ చేయరు. మీకెట్లా ఉంటుంది? చెప్పాను గదా! నేనిక్కడ మీకు 6 ఆఫ్ స్క్వాడ్ ఎనర్జీలో ఎట్లా అంటే, ఈ పర్సన్ నాకు రైట్ కాదా? నాకు రాంగా? ఏంటి మిగతా వాళ్ళకిచ్చే అంత టైం నాకివ్వరు. లేకపోతే నాతో సరిగ్గా కనెక్ట్ అవ్వరు. ఎమోషనల్‌గా కనెక్ట్ అవ్వట్లేదేమో. ఇంతకు ముందున్న ప్రేమ నా మీద లేదేమో. ఇట్లాంటి ఆలోచనలన్నీ మీలో రైజ్ అవుతున్నాయి. కానీ పర్సన్ మీతో చెప్పడానికి ఆలోచిస్తున్నారు. మనం ఇంకా మ్యారేజ్ చేసుకోవాలి, లేకపోతే ముందుకెళ్ళాలి, లేకపోతే మన లైఫ్ ఇలా ఉండాలి, మనం కరెక్ట్ వేలో ఉండాలి. ఇట్లాంటి ఆలోచనలన్నీ కూడా ఉన్నాయి. కొన్ని కొన్ని సినారియోస్‌లో ఎట్లా ఉంటాయంటే ఇప్పుడే ఎన్నాళ్ళుగానో మీ మధ్య పరిచయం అనేది ఉంటుంది. కానీ వాళ్ళు ఎక్స్‌ప్రెస్ చెయ్యరు. కానీ వాళ్ళకి మనసులో అయితే ఎట్లా ఉంటుందంటే మనం బాండింగ్ కరెక్ట్‌గా ఉండాలి. మనం ఇంకా ముందుకెళ్ళాలి. లేదు ఎవరైనా పిల్లల కోసం ఆలోచిసి మనం పిల్లల్ని కనాలి. ఫ్యూచర్‌ని మనం బాగా ఫ్యామిలీని బిల్డ్ చేసుకోవాలి. ఇట్లాంటి ఆలోచన అయితే మీ పార్ట్నర్‌కుండదు. కానీ వాళ్ళకి చెప్పకుండా ఇన్నర్‌గా వాళ్ళ ఫీలింగ్స్ అయితే ఈ విధంగా ఉంటాయి. ఎందుకంటే ఎక్స్‌ప్రెసివ్ కాదు. అన్‌కండిషనలే కానీ ఎక్స్‌ప్రెసివ్‌గా ఉండరు వెంటనే. ఆహ్, మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మీకోసం ఏదైనా చేయడానికి రెడీగా ఉంటారు. కానీ దాన్ని కూడా లిమిట్స్‌లోనే ఉంటారు. మీకు ఆ సిట్యుయేషన్స్ అన్నీ కూడా అర్థమయ్యి, అర్థం కానట్టు అసల ఏం జరుగుతుంది అనేటట్లు ఇట్లా ఉండడం అయితే జరుగుతుంది. ఈ కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో ఎట్లా అంటే ఏదైతే కావాలి అనుకుంటున్నారో దాన్ని అంటే ఇక్కడ చెప్పుకున్నాం గదా! మనము ఆహ్, ది సన్ ఒక ఫ్యామిలీ లైఫ్‌ని బిల్డ్ చేసుకోవాలి అని. దీనిలో కింగ్ ఆఫ్ పెంటికల్స్‌లో ఎట్లా ఆలోచిస్తారంటే ఈ పర్సన్ ఎట్లా ఉంటుందంటే మైండ్‌సెట్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. ఏదైతే వాళ్ళు కోరుకుంటున్నారో దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలంటే దాన్ని అమలుపరుచుకుంటూ వెళ్ళిపోవాలి. ఏదైతే వాళ్ళు కావాలి అనుకుంటున్నారో దాన్ని చక్కగా డెవలప్ చేసుకోవాలి. ఇప్పుడు వాళ్ళు మ్యారేజ్ కావాలనుకుంటున్నారు మీతో. లేకపోతే మీతో ఇట్లా మాట్లాడుతూ చక్కగా హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు. దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్ళాలని వాళ్ళ మనసులో ఉంది. దాని కోసం వెయిట్ చేస్తున్నారు. దాని కోసం కావాల్సినవన్నీ అమర్చుకుంటున్నారు. సిట్యుయేషన్స్‌ని కానీ ఇవన్నీ కూడా సర్దుబాటు చేసుకోవాలన్న ఆలోచన వాళ్ళలో ఉంది. ఈ రకంగా వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. కానీ మీకేంటి తొందరగా ఉంటుంది. ఏంటి ఏమి చెప్పరు, లేకపోతే ఇట్లా ఉంటారు అని మీ వైపు నుంచి, మీ సైడ్ నుంచి మీ ఆలోచన అయితే ఆ విధంగా ఉంటుంది. సో, మీ పర్సన్‌కి ఇట్లాంటి ఆలోచనలన్నీ ఉన్నాయి. కానీ కొన్ని సినారియోస్‌లో ఎట్లా ఉంటుందంటే వాళ్ళు ఇంకా మనం ఆలోచించుకున్నట్టయితే వాళ్ళు ఎక్కువగా ఫైనాన్షియల్ స్టేటస్‌కి కూడా ఇంపార్టెన్స్ ఇస్తూ అంటే వాళ్ళు డెవలప్ అవ్వాలి. ఇంకా మంచిగా డబ్బులు సంపాదించాలి. అప్పుడు మేమేదైతే డ్రీమ్స్‌లో అనుకున్నామో, మేమేదైతే ఎమోషనల్ కనెక్షన్స్ అనుకున్నామో, అవన్నీ అప్పుడు కరెక్ట్‌గా మేము మెయింటైన్ చేయగలుగుతాం. ఇప్పుడు ఉన్న సిట్యుయేషన్స్‌లో మమ్మల్ని మేము బాగా డెవలప్ చేసుకోవాలి అన్న ఆలోచనతో కూడా కొన్ని సినారియోస్‌లో ఉంటారు. అంటే ఇక్కడ అందరిది ఒకే ప్రయారిటీ కాదు కదా! సో, అలా ఉంటుందనమాట. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే
ఫైనాన్షియల్ స్టేటస్ పరంగా మనం మళ్ళీ మాట్లాడుకుంటే ఎవరికైతే డబ్బులు రిలేటెడ్‌గా లేకపోతే కెరియర్ రిలేటెడ్‌గా చూస్తున్నారో అట్లాంటి వారికి ఎలా ఉంటుందంటే ఇన్ని జరుగుతుంది ఇక్కడ స్వాడ్ ఎనర్జీ జరుగుతుందని చెప్పాను కదా! స్వాడ్ ఎనర్జీలో మీకు కొంచెం డిస్టర్బెన్సెస్ అయినప్పుడు ది మూన్ ఎట్లా అంటే అదంతా మనసు మీద పడుతుంది. అరెరే! మేము ఇప్పటి వరకు ఇంత స్ట్రగల్ ఫేస్ చేసి మేము లైఫ్‌లో ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతున్నాం. మళ్ళీ మాకేంటి డిస్టర్బెన్సెస్ మళ్ళీ ఏంటి ఇదంతా ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక డిస్టర్బెన్స్ అవుతుంది అన్నట్లు మనసు మీద కొంచెం ప్రశాంతత లేకుండా మీరు ఒకటనుకుంటే ఒకటి జరగడం, ఏదైనా కూడా మెంటల్‌గా మీరు డిస్టర్బ్ అయిపోవడం, డిప్రెషన్‌లోకి వెళ్తూ ఉండడం అది అలాంటివి జరుగుతుంటాయన్నమాట. కెరియర్‌కొచ్చే ఇబ్బందేమి లేదు. ఇక్కడ చూస్తే 7 ఆఫ్ పెంటికల్స్ మీరు ఏదైతే ఎఫర్ట్స్ పెట్టేసారో వాటి తాలూకా ఫలాలన్నీ మీరు పొందడానికి రెడీగా ఉన్నారు. చక్కగా మీరు పెట్టిన వాటికి అంటే మీరు బిజినెస్ పెడితే బిజినెస్‌లో మీరు ప్రాఫిట్స్ తీసుకోవడానికి మీరు ఆల్రెడీ తీసుకుంటారు. సెలబ్రేషన్స్ చేసుకుంటారని నేను చెప్పాను. అలా వాటి తాలూకా ఇంపాక్ట్స్ అన్నీ పొందడానికి ఇట్లాంటివన్నిటికి కూడా సాలరీస్ తీసుకోవడానికి మీరు ఏదైతే జాబ్ ఇంకా పెద్దదవ్వాలో వాటి అన్నిటికి కూడా మీరు చక్కగా డెవలప్‌మెంట్స్ అన్నీ చూస్తూ ఉన్నా కొన్ని కొన్ని సిట్యుయేషన్స్‌లో స్ట్రక్ ఎనర్జీ ఉంటుంది. దాని తర్వాత అదంతా మైండ్ మీద పడుతుంది. అక్కడ ఒక డిస్టర్బెన్స్ అనేది మీరు ఆలోచిస్తూ ఉంటారు. ఏంటి ఇలా నా మనసు పదే పదే సరిగ్గా కరెక్ట్‌గా లేదు. మనశ్శాంతిగా దొరకట్లేదు. నేను కెరియర్‌లో ముందుకెళ్తున్నా ఇంకా ఏదో డిస్టర్బెన్స్ నాకు ఎదురవుతుంది అన్నట్లు మీ ఆలోచన అయితే ఉంటుంది. కానీ ఏం చేస్తారంటే దాన్ని నొక్కుకుంటారు. పర్వాలేదు. ఏదైనా కూడా అంటే ఎప్పుడైతే మనలో నెగెటివ్ ఆలోచన ప్రారంభమైందో, మనసు ఎప్పుడైతే బాధపడుతుందో మీకెలా ఉంటుందంటే మీరు ఒక పాజిటివ్ వేలో మళ్ళీ ఆలోచించడం మొదలుపెడతారు. అరెరే! నేనిట్లా ఉండకూడదు. నేనిలా ఉంటే మళ్ళీ నా లైఫ్ డిస్టర్బ్ అవుతుంది. సో, నేనిట్లా ఉండకూడదు. నా లైఫ్‌ని ఇలా ఆహ్, నేను డిస్టర్బ్ చేసుకోకూడదు. నేనిట్లా బిల్డ్ చేసుకోవాలి. చక్కటి ఫ్యామిలీని బిల్డ్ చేసుకోవాలి. చక్కటి ఆర్గనైజేషన్స్‌ని చెయ్యాలి. అంటే ఎలా అంటే ఒక బిజినెస్‌నైతే మంచిగా నాకంటూ వెల్ సెటిల్డ్‌గా నేను తయారవ్వాలి. లేకపోతే నేను జాబ్‌లో ఇంత పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలి. లేకపోతే నేను మనీలో ఇంత డెవలప్‌మెంట్ సాధించాలి. నేను పలానా డాక్టర్ సీట్ తెచ్చుకోవాలి. లేకపోతే నేను పలానా ఇంజినీరింగ్‌లో పలానా రిప్యూటెడ్ కాలేజ్‌లో సీట్ తెచ్చుకోవాలి. ఇట్లా అన్నమాట ఆలోచిస్తూ ఉంటారు. సో, అలా ఆలోచిస్తున్నప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, ఆలోచనలన్నిటిని కూడా మీరేం చేయగలుగుతారంటే కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ఉంటారు. అంటే ఇప్పుడు మీకు బిజినెస్‌ని డెవలప్ చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు దానికి బ్రాంచెస్ స్టార్ట్ అయిపోతూ ఉంటాయి మీకు. కొత్తగా ఇంకా బిజినెస్‌లో స్కిల్ డెవలప్ చేస్తారు. బ్రాంచెస్ స్టార్ట్ అయిపోతాయి. ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. అంటే జాబ్ రిలేటెడ్‌గా అయితే మీరు ఏదైతే అనుకుంటున్నారో అవన్నిటిని కూడా వన్ బై వన్, స్టెప్ బై స్టెప్ మీరు ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్ళగలుగుతారు. ఇక్కడ ఏస్ ఆఫ్ స్పాడ్స్ అండ్ ఏ ఇక్కడ ఏస్ ఆఫ్ స్పాడ్ వచ్చిందని చూసుకొని ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి. ఈ టైంలో ఎలాంటి ఛాలెంజ్‌నైనా నేను తట్టుకుంటాను. నేను ఏదైనా కూడా నేను ఇబ్బంది పడను. ఇట్లాంటివి మీరు ఆలోచనలోనంటే ఇంత స్ట్రాంగ్ అయిపోతారు. ఇంకొకటేంటంటే అన్నిటిని థింక్ చేస్తూ ఉంటారు. ఇట్లా స్టెప్ ఏస్తే ఇది ఎలా జరుగుతుంది? ఇది ముందుకు డెసిషన్ వెళ్ళాలంటే ఎట్లా జరుగుతుంది? ఇట్లాంటి ఆలోచనలన్నీ ఉంటాయి. ఇక్కడ 7 ఆఫ్ వార్డ్ ఎనర్జీ. ఎలా ఉంటుందంటే మీకు ప్రతీది కూడా అన్నీ జరుగుతున్నా కూడా ఇంకా మేమేదైనా మిస్ అయిపోయామా? ఇంకా మేము ఎక్కడి నుంచైనా మాకు స్ట్రగల్స్ ఉన్నాయా? వాటన్నిటిని కూడా ఫేస్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. ఎలాంటి ఛాలెంజ్ వచ్చినా, ఎలాంటి స్ట్రగల్ వచ్చినా మాకేం ఇబ్బంది లేదు. మా మైండ్‌సెట్ స్ట్రాంగ్‌గా ఉంటుంది. మేము ఎట్లాంటి దాన్నైనా మేము స్ట్రాంగ్‌గా తీసుకుంటాం అనేది మీ మైండ్‌సెట్‌లో అంత స్ట్రాంగ్ అవుతారనేది ఈ డివైన్ మెసేజెస్. యూనివర్స్ డివైన్ మెసేజెస్ రూపంలో మీకు పంపించడం అయితే జరుగుతుంది. సో, ఇక ఇదైతే కెరియర్ పరంగా. ఇప్పుడు లవ్‌లో ఎలా ఉంది? మీరు ఎస్టాబ్లిష్ చేసుకొని మీరు ఫ్యామిలీని బిల్డ్ చేసుకోవాలి. ఇట్లాంటివి మీ పార్ట్నర్‌కి ఉంటాయి, మీకు ఉంటాయి. సో, నెక్స్ట్ ఏంటంటే ఏస్ ఆఫ్ స్క్వాడ్ ఎనర్జీలో ఆ టైంలో ఏదైతే ఇంకా పెళ్లి ప్రపోజల్ ఎవరైతే ఇంకా మ్యారేజ్‌లోకి వెళ్ళలేదో వాళ్ళు మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటుంటారు. లేకపోతే ఎవరైతే మీరు మ్యూచువల్‌గా ఒకే దగ్గర ఉంటూ మీ పార్ట్నర్ మీరు ఉన్నారో, ఇట్లాంటి సిట్యుయేషన్స్‌లో ఒక ఛాలెంజెస్ అనేవి మీ మధ్య ఆహ్, పడుతూ ఉంటాయి. ఎట్లా అంటే వాళ్ళెవరైనా ఎవరితోనైనా మాట్లాడటం కానీ, లేకపోతే ఎవరితోనైనా ఎక్కువ టైమ్ స్పెండ్ చేయడం కానీ మీకు నచ్చదనమాట. వాళ్ళకి కూడా మీ మీద ఎట్లా ఉంటుందంటే ఒక ఈగోస్ అంటే మమ్మల్ని తక్కువ చేస్తున్నారేమో అని ఒకటనిపిస్తుంటే నెక్స్ట్ ఎలా ఉంటుందంటే ఏదైనా కూడా ఎలాంటి చేంజ్ వచ్చినా మేము దీని మీద స్ట్రాంగ్‌గా నిలబడతాం అని కొన్ని సినారియోస్‌లో ఉంటుంది.
మీ మీ పార్ట్నర్ ఏమనుకుంటారంటే ఎట్లాంటి చేంజ్ వచ్చినా, వీళ్ళలో ఎట్లాంటి మార్పొచ్చినా, ఎట్లాగా మాకు ఈ స్ట్రగల్ ఉన్నా కూడా నేను అనుకున్నాను. నా డెసిషన్ మీద నేను నిలబడతాను అని మీ పార్ట్నర్‌కైతే స్ట్రాంగ్‌గా ఉంటుంది. అట్లా ఆలోచిస్తారు ఆ పర్సన్. ఆలోచించడమే కాదు, ఇక 7 ఆఫ్ స్వార్డ్స్ వాళ్ళు ఏదైతే పెయిన్స్ అన్ని అంటే ఏదైతే రిటర్న్‌లో వస్తూ ఉంటాయో, ఏదైతే స్ట్రగల్స్ కానీ అంటే ఈ ఈ పర్సన్ నీకు కరెక్ట్ కాదు. ఈ నువ్వెందుకు ఇక్కడ టైమ్ వేస్ట్ చేస్తున్నావు? ఏంటి లవ్ ఇదంతా అసల అనవసరం. ఈ వ్యక్తి మంచి వాళ్ళు కాదు. ఇట్లాంటివి ఎవరైనా చెప్తూ ఉన్నా మీ పర్సన్ వాటన్నిటిని కూడా ఒక ఛాలెంజింగ్‌గా తీసుకోగలుగుతారు. వాళ్ళు వాళ్ళు వేస్తున్న ఏదైతే ఉంటాయో బాణాలు వాటన్నిటిని తట్టుకొని నిలబడగలుగుతారు. ఎందుకంటే ఈ పర్సన్‌కి మీ మీద ఉన్న లవ్వే అన్‌కండిషనల్ లవ్ అని ఫస్టే వచ్చింది. సిన్సియర్‌గా ఉంటారు, అన్‌కండిషనల్‌గా ఉంటారు. కానీ బయటికి చెప్పరు. వాళ్ళొక స్ట్రాంగ్ మైండ్‌సెట్‌తో ఉంటారు. క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే అన్నింటిని కూడా స్ట్రగల్‌నైనా నేను స్ట్రాంగ్‌గా ఫేస్ చేస్తాను అనేదుంటుంది. ఎప్పుడు మీ హ్యాపీనెస్‌ని కోరుకుంటారు. కానీ అది మీకు తెలీదు. మీరెట్లా అనుకుంటారంటే ఇక్కడ అదే కనిపిస్తుంది. సెలబ్రేషన్స్ చేయాలి. ఎప్పుడు మేము మీ హ్యాపీగా ఉంచాలని అనుకుంటారు వాళ్ళు. అనుకుంటారు కానీ మీకు ఆ సిట్యుయేషన్స్ పరంగా ఎట్లా కనిపిస్తూ ఉంటాయంటే వీళ్ళసలు మమ్మల్ని పట్టించుకోవట్లేదు. అసలు మాకేంటి ఈ డిస్టర్బెన్స్ ఒకసారి మంచిగా ఉంటారు. కానీ మా మనసంతా అక్కడే స్ట్రక్ అయిపోయింది. మేము బయటకి రాలేకపోతున్నాం అన్నట్టు మీ ఆలోచన ఉంటుంది. పర్సన్ ఆలోచన మిమ్మల్ని హ్యాపీగా ఉంచాలి. మీతో ఏదైతే వాళ్ళు అనుకుంటున్నారో అట్లాంటి లవ్‌ని కానీ, ఎఫెక్షన్ కానీ లైఫ్ లాంగ్ ముందుకు తీసుకెళ్ళాలి. మేమొక మంచిగా ఏదైతే లాంగ్ టర్మ్‌లో మేమేదైతే మా మధ్య రిలేషన్‌షిప్ బాండ్ అయిందో దాన్నలా కంటిన్యూ చేయాలి. ఇట్లాంటి ఆలోచనతో మీ పర్సన్ అయితే ఉంటారు. సో, అదే విధంగా ఉంటారు. దాన్ని ఎస్టాబ్లిష్ దాని కోసం ఏవేవైతే ప్రయత్నాలు చేయాలో అవన్నీ చేస్తూ ఉంటారు. కానీ వాటి మధ్యలో వచ్చే ఛాలెంజెస్ అంటే చిన్న చిన్న డిస్ప్యూట్స్ రావడం గానీ, చిన్న చిన్న మీ మధ్య ఈడి వీటిలో డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవ్వడం కానీ, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా వాళ్ళని డిమోట్ చేయడం కానీ, ఎందుకిలా చేస్తున్నారు? ఏంటి ఇదంతా రాంగు ఇట్లా చేయడం కానీ, లేకపోతే వర్క్ రిలేటెడ్‌గా ప్రెషర్స్‌ని కానీ, ఇవన్నిటిని కూడా వాళ్ళు ఏది వస్తున్నా కూడా మేము పట్టించుకోము. మేము ఛాలెంజింగ్‌గా తీసుకుంటాము. అన్నిటిని అన్నట్టు వాళ్ళుంటారు. అదే విధంగా వస్తున్న 7 ఆఫ్ స్వార్డ్ అనేది వస్తున్న ప్రతి ఇష్యూని కూడా, ప్రాబ్లమ్‌ని కూడా సార్ట్ ఔట్ చేసుకుంటూ మెల్లగా ముందుకు వెళ్తారు. సో, ఇదండి ఈరోజు రీడింగ్. ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళందరూ కూడా తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో, థాంక్ యూ సో మచ్ అండి. విల్ మీట్ అనదర్ వీడియో. థాంక్ యూ సో మచ్ అండి. విల్ మీట్ అనదర్ వీడియో.